దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున దేవుడు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో దేవుడు రాసిపెట్టి ఉన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అని. సహోదరులు అనగా ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? ఒక తల్లి గర్భమున పుట్టిన అన్నదమ్ముళ్ళు అయి ఉండొచ్చు. ఆత్మీయతలో ఎంతో మంది మనకు సహోదరులు, ఎంతో మంది ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సహోదరి మనులు, సహోదరులే. కాబట్టి మనం అందరితో ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఐక్యమత్యమే మహాబలము. ఐక్యత లేని గృహములో, ఐక్యత లేని సంఘములో, ఐక్యత లేని దేశములో సమాధానం ఉండనే ఉండదు. అంటే దేవుడు అంటున్నాడు, అందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంతో మనోహరం అంట, ఎంతో సౌందర్యము, ఎంతో రమ్యముగా ఉంటుందంట. దేవుడు ఈరోజు రాసి పెడుతున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మనోహరము. ఈ దినాల్లో లేనిది ఏంటంటే ఐక్యత, ఏక మనసు, ఏక అభిప్రాయము, ఒకే ఒక మాట మీద నిలబడకుండా ఉండడము. కానీ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆస్తి కొరకు కొట్లాడుకుంటూ ఉంటాం, నాకు అది కావాలి ఇది కావాలి అని కొట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సహోదరులమైన మనము ఐక్యత కలిగి ఉండాలంట, అండర్స్టాండింగ్ కలిగి ఉండాలంట, ఏక మనస్సు కలిగి ఉండాలంట. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 13వ అధ్యాయములో లోతు అబ్రహాముకి సహోదరుడైన లోతు అంటే సొంత తన యొక్క తండ్రికి పుట్టినవాడు కాదు, కానీ అబ్రహాము లోతు అన్నదమ్ముళ్ళు అయి ఉంటుండగా మరి అబ్రహాము యొక్క పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి తరచూ గొడవ జరుగుతూ ఉండేదంట. అక్కడ ఆ యొక్క పశువుల కాపర్లు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటా ఉండేటప్పుడు ఈ వార్త అబ్రహాము చెవికి వెళ్ళగానే లోతును పిలువనంపించి, ఇదిగో చూడు లోతు, నీవు నేను సహోదరులవి, మన ఇద్దరం అన్నదమ్ముళ్ళం, మనం కొట్టుకుంటే చూసేదానికి కూడా అసహ్యంగా ఉంటుంది. నువ్వు కుడి ప్రక్క వెళితే నేను ఎడం ప్రక్క వెళతాను, నువ్వు ఎటు వెళతావో, నువ్వేదైతే వదులుకుంటావో అది నేను తీసుకుంటాను. మనం ఆస్తిలో కానీ ఏదైనా నువ్వు ముందు తీసుకో, తర్వాత నేను తీసుకుంటాను. ఎంత మంచి గుణం చూడండి ప్రియులారా. నేను చాలా ఆశ్చర్యపోయాను. మా నాన్నగారు చిన్నప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ సంఘం అనమాట అయింది. అయితే ఆయన మరి యవన ప్రాయంలో చిన్నప్పుడే మరి చెన్నైకి వచ్చి ఇక్కడే జనరల్ హాస్పిటల్ అంటే జీహెచ్ అంటారు, జీహెచ్ మెడికల్ కాలేజీలో మా నాన్నగారు జాబ్ చేసేవారు. అయితే మా నాన్నగారు సంక్రాంతికి, భోగి పండగకి మాకు డ్రెస్ తీసి ఇచ్చేవాడు. మేము నలుగురు అక్క చెల్లెలిమి, ఒకే ఒక తమ్ముడు. ప్రియదేవన్ బిళ్ళారా, మేము పుట్టింది పెరిగింది చదువుకునేది మొత్తం కూడా చెన్నైలోనే. ఇంతవరకు కూడా మేము చెన్నైలోనే ఉంటున్నాం. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని. ఇదంతా దేవుని యొక్క కృపే ప్రియదేవన్ బిళ్ళారా. నేను నిజంగా చెన్నైలోనే పుట్టి పెరిగి ఇక్కడే ఉంటున్నాను. మరి అలాగా ఉన్న సమయంలో మా నాన్నగారు ఇద్దరం ఒకే సైజు ఉండేవాళ్ళం, ఒకే లాంటి బట్టలు తీసి ఇచ్చేవారు మా నాన్నగారు. ఆయన ఆ రోజుల్లో టైలర్ దగ్గరికి వెళ్ళి, రెడీమేడ్స్ ఉండవు అనమాట, టైలర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి ఒకేలాగా కుట్టించేవారు. కుట్టించేటప్పుడు నేనేం చేసేదంటే, అరే యాకోబు ఏ విధంగా అయితే అన్నదమ్మును మోసం చేశాడో, నేనేం చేస్తాను, ఆ భోగిలో మంటల్లో పడి, మంటలు అంటే రంధ్రాలు పడి బట్టలు గాలిపోయేదన్నమాట. ఆ స్కర్ట్ అంటే షర్ట్ లాగా కుట్టించేవాడు, షర్ట్ అనమాట చిన్నప్పుడు. అయితే నా చిన్న చిన్న రంధ్రాలు పడినప్పుడు అవి మడిచిపెట్టి నేనేం చేసేదంటే మా చెల్లెలు తీసుకునేదాన్ని. ఆ అమ్మాయి చాలా నీట్గా కొత్తగా ఉండేది. అవి తీసుకుంటే మా చెల్లెలు పోయి మా నాన్న దగ్గరికి కంప్లైంట్ ఇచ్చేది. మేము బాబు అంటాం, బాబా అక్క నా డ్రెస్ తీసుకునేది బాబా అంటే, నేను బాబా నీ మీద ఒట్టు బాబా, ఎందుకంటే మా బాబుకి నేనంటే చాలా ఇష్టం, చాలా గారాభంగా పెంచేవాళ్ళు. అంతమంది ఉన్నా కూడా నేనంటే చాలా ప్రేమగా ఉండేవారు, ఏది అడిగినా తీసి ఇచ్చేవాడు. అయితే మా నాన్నగారు ఇప్పుడు లేరు. అయితే నాన్నగారు ఉన్నంత వరకు తండ్రి విలువ మనకు తెలియదు, కానీ నాన్నగారు లేనప్పుడు అది చాలా బాధ. బాబా ఆ డ్రెస్ నాది బాబా అనేదాన్ని. అప్పుడు ఆయన నా మాట వినేవాడు. అట్లా అన్ని విషయాల్లో కూడా నేను సహోదరుని నేను మోసం చేస్తూ వచ్చేదాన్ని. తెలియని ప్రాయం ప్రియదేవన్ బిళ్ళారా. అప్పుడు మేము అన్ని జనులుగా ఉండేవారం, యేసుక్రీస్తుని ఎరగని స్థితిలో ఉండేవారు. నాకు వివాహం జరిగింది కానీ, పిల్లలు పుట్టింది కానీ, అంతా కూడా నేను అన్ని జనరాలుగానే ఉన్నాను. చాలామంది ఏమో ఒక క్రైస్తవురాలై ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తుందేమో అని అపార్థం చేసుకుంటారు. ప్రియ దేవుని బిళ్ళారా, అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. నేను రుచి చూసి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచువారు ధన్యులు. ఈ రోజు నేను బ్రతికున్నానంటే, ప్రాణంతో ఉన్నానంటే, జీవిస్తున్నానంటే, శ్వాసిస్తున్నానంటే యేసుక్రీస్తు నా లైఫ్లోకి వచ్చారు ప్రియ దేవుని బిళ్ళారా. అలాగే మనం ఉండేటప్పుడు ఈ అబ్రహాము లోతు ఎంతో అండర్స్టాండింగ్ గా ఉండేవాళ్ళు. అలాగే యాకోబు ఏశావును మనం చూసుకుంటే, యాకోబుకి ఉండే ఆ యొక్క భక్తి, యాకోబుకి ఉండే జ్యేష్ఠత్వం, విలువ
విలువ ఏశావుకి తెలుసుకోలేదు. ఏశావుని యాకోబు మోసం చేశాడు కాబట్టి ఆ ఏశావు పగతో రగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యోసేపు అన్నదమ్ముళ్ళు ఐగుప్తు దేశానికి ఆయన అమ్మివేసి, యోసేపుని ఎంతో టార్చర్ పెట్టిన ఐగుప్తు దేశానికి అమ్మివేసి ఆయన ఎన్నో బాధలు అనుభవించి ఐగుప్తు దేశానికి మరి అధిపతిగా మారిన యోసేపు తన అన్నదమ్ముల్ని క్షమించాడు, తన అన్నదమ్ముల్ని ప్రేమించాడు, వారికి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని పోషించాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒకవేళ మనం సంఘం పెట్టుకున్నామా, సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, ప్రార్థనలో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత కలిగి ఉండాలి, పిల్లల మధ్య ఐక్యత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, చేస్తున్న ఉద్యోగంలో యజమానుడికి మనం నమ్మకంగా ఉండాలి. మనం శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి మరి యజమానుడు చూసేటప్పుడు ఒకలాగా పనిచేయడం, యజమానుడు లేనప్పుడు వేరేలాగా పనిచేయడం అలా చేయకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సంతోషంగా ఉండు, ఐక్యత కలిగి ఉండు. ఒక ఐక్యత కలిగి ఏదైనా ఒక విషయాన్ని ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసి అందరూ ఒక తాటి మీద ఒకే మాట మీద నిలబడి మీరు తీర్మానం చేసుకోండి. ఏదైనా సరే అది సక్సెస్ అవుతుంది. మీ జీవితంలో మీరు పొందుకోలేని జయం ఏది ఉండదు. మనం ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకొని, ఒకరినొకరు సర్దుకొని, ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు నడిస్తే ఆ సంసారము, ఆ సంఘము, ఆ దేశము, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆమేన్.